కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అమిత్ షా అసెంబ్లీ ఫలితాలపై సమీక్షిస్తారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ నాయకత్వాన్ని సంసిద్ధం చేయనున్నారు అమిత్ షా. సమావేశం తర్వాత 8 మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అమిత్ షా అసెంబ్లీ ఫలితాలపై సమీక్షిస్తారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ నాయకత్వాన్ని సంసిద్ధం చేయనున్నారు అమిత్ షా. సమావేశం తర్వాత 8 మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అమిత్ షా అసెంబ్లీ ఫలితాలపై సమీక్షిస్తారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ నాయకత్వాన్ని సంసిద్ధం చేయనున్నారు అమిత్ షా. ఈ సమావేశం తర్వాత 8 మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. మరి కాసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి మరికొద్ది నిమిషాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాబోతున్నారు. ముందుగా ఉన్నటువంటి స్కెడ్యూల్ ప్రకారం 125కే ఇక్కడ ల్యాండ్ అవ్వనున్నారు. సో మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని నేరుగా శంషాబాద్ నోవాటెల్ హోటల్కి చేరుకుంటారు. ఇక్కడ జాతీయ స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఇక్కడే లంచ్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. అమిత్ షా నిర్వహించేటటువంటి సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ ఇక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. గరికపాటి కూడా నోవాటెల్కి చేరుకున్నారు. మరోవైపు శంషాబాద్లో అమిత్ షాను రిసీవ్ చేసుకునేందుకు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు తరుణ్ చుగ్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో అమిత్ షాను రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా నేరుగా శంషాబాద్ హోటల్కి చేరుకుంటారు. ఇక్కడ లంచ్ మీట్తో పాటు జాతీయ స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం అవుతారు. ఆ సమావేశం దాదాపు 2:30 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తారు. అరౌండ్ 3 o'clock వరకు భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు, ఆ తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కొంగర్ కలాన్లో నిర్వహించినటువంటి శ్లోక కన్వెన్షన్ లో రాష్ట్ర స్థాయి నేతలతో ముఖ్య సమావేశం ఉంది. అక్కడ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా అందరితో సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపైనే ఈ సమావేశం జరగబోతోంది. అక్కడ సమావేశాన్ని ముగించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. ఇక్కడ రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అయ్యేటట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేతను కూడా ఎన్నుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా 8 మంది ఎమ్మెల్యేలతో పెట్టినటువంటి మీటింగ్ కూడా అదే కారణంగా తెలుస్తుంది. ఆ సమావేశం ముగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీకి తిరిగి వెళ్తారు అమిత్ షా. సో ఇప్పటికే ఎవరెవరి దగ్గర అయితే సమావేశం అవుతారో ఆ నేతలంతా కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకొని ఎదురు చూస్తున్నారు. ముందుగా ఇక్కడ చేరుకున్న తర్వాత లంచ్ మీట్లోనే ఈ జాతీయ అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశం అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. మరి ఇక్కడ సమావేశం తర్వాత నేరుగా భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తారు. అక్కడ నుంచి శ్లోక కన్వెన్షన్ లో జరగబోయేటటువంటి సభకు వెళ్తారు. మళ్ళీ తిరిగి సభ నుంచి మళ్ళీ నోవాటెల్ హోటల్ చేరుకుంటారు. ఇక్కడ ఆ 8 మంది ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అయ్యేట్లు తెలుస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రవి.